Hmm. Oh. Hello everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm going to react on the third part of Gautam Nanda movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Okay. ఏంటమ్మా ఈ హడావుడి నువ్వేంటే పెళ్లి కూతురులా తయారావు వివేక్ వాళ్ళ పేరెంట్స్ తో ఇంటికొచ్చాడు. ఓ కంగ్రాట్స్ రా సంతోషాన్ని పంచుకునేవాడు కాదురా, బాధ్యతలు కూడా పంచుకునేవాడే అన్నట్టే. ఉద్యోగం ఏమైంది? తలదించుకోవాల్సింది నేను రా, నిన్ను కన్నందుకు. కదా నాన్న, ఒక 3 నెలలు టైం ఇస్తే తప్పకుండా యాప్ సక్సెస్. మళ్ళీ ఆ యాప్ పేరు ఎత్తుకోవడం మీద బయలుపోతుంది. ఆ పిల్లోడు మంచోడు కాబట్టి నేను పార్కులకి పబ్బులకి తీసుకెళ్లకుండా అతని తల్లిదండ్రులతో మన ఇంటికి వచ్చాడు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి కట్టం లేకుండా కళ్యాణం చేసి పంపించమన్నారు. చెయ్యాలి కదరా, మన మంచోళ్ళు అయితే కనీసం పెళ్ళైనా చేయాలి కదరా. కానీ ఎలా? షుగర్ ఈ శరీరాన్ని తినేస్తుంది, బీపీ ఎప్పుడో నన్నే తినేస్తుంది. అయినా నేను ఎప్పుడు మందు బిడ్డలు తినలేదు. ఎందుకో తెలుసా? నేను అవి తింటే మీరు 3 పూట్ల తిని తినలేరేమోనని. నా కండలు కరిగితేనేరా నీకు ఆ కండలు వచ్చింది. నా శరీరం ముడతలు పడితేనేరా నీ ఒంటి మీదకి ఆ ఇస్త్రీ చొక్కాలు వచ్చింది. చేతకాని తల్లిని కొంచెం సాయంగా ఉండొచ్చు. వదిలేరా, ఈ రోజు నుంచి యాప్ వదిలే, ఈ ఇంటిని వదిలే. బెంగళూరులో నీకోసం మీ నాన్న ఒక ఉద్యోగం చూసి పెట్టారు. నా కోసం ఆ జాబ్ లో జాయిన్ అయిపోరా. సరే, నేను మళ్ళీ వదిలేసి వస్తే నేను ఏ లారీ కింద పడి చేస్తా. అప్పుడు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో దాన్ని పెళ్లి చేయి. అంటే నిజంగా వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయినా కాక? ఫిక్స్ అయ్యిండ్రా, అందుకే పోతున్నా. స్లమ్ లో పుట్టడం మన తప్ప కాదు, కానీ స్లమ్ లో పోవటం మాత్రం మన తప్పే. అందుకే యాప్కి పొండి ట్రై చేసిన. కానీ దీని తల్లి దరిద్ర పడిసం పట్టుకున్నట్టు పట్టుకున్నా. అవు కాక, బిందెలు అమ్మితే కానీ బీలు రాలే. ఉద్యోగం దగ్గర కొనిస్తావు? కొనిస్తాడు కూడా. స్టీల్ బిందెలు సెకండ్ హ్యాండ్ ఇలా. సెకండ్ హ్యాండ్ ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కాంది డబ్బు ఒక్కటేరా. ఎందుకు కాక నీకు డబ్బు అంతే అంత ఇస్తాము? డబ్బుతో ఎవడు కొనలేడు, సంపాదించాల్సిందే. ఆ కొడుకులు ఎట్లా సంపాదించారు చూడండి. మన కొంపలు చూడండి, ఆ జూబ్లెట్స్ కొంపలు చూడండి, ఎర్ర పొక్కలు చూడండి, ఆ ఎల్ఈడి బల్బులు చూడండి. నల్లారు లేస్తే మన కిటికీలు తీస్తే వాళ్ళు కనపడతారు, కానీ మనం ఏడే కనపడతామని కిటికీలు మోస్తారు. రొట్టె తప్ప పిజ్జా తెలీదు, పప్పు తప్ప పప్పు తెలీదు. ఊరు నుండి ఎవరన్నా ఫోన్ చేస్తే పేరుకే హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ పల్సినోడికి మనకి బస్ స్టాండ్ ఒకటే, రైల్వే స్టేషన్ ఒకటే, కానీ బతుకులే వేరురా, చాలా వేరు. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? పార్టీకి రమ్మంటే పార్టీ అయిపోయినాక వచ్చినవేం రా? I don't push you, it's very unhealthy. ఏ బాట ఆపుతావా నీ ఇంగ్లీష్ కప్పాలు? నువ్వు రాగోతీరా, నీ ఆయన నీ వంతుకు గుమ్ముతుండారా? Don't blame my father. He's also my godfather. అసలు ఆయన మందు కాదు కదా, ఊళ్ళో తీర్థం కూడా తాగడు. తీర్థం తాగడరా, కానీ ఫుల్ బాటిల్ రమ్ము తాగుతాడు. No, I don't believe this. సీసా ఫుటేజ్ చూపిస్తాను. Show me. ఫ్రెష్ గా ఉంటాడు. మా వాయిస్ ఏదో మొత్తం నేనే చూసేస్తాను. చాయ్ కాఫీ కూడా తాగని ఎర్రిపోతున్నాడు. నెలకు బస్సు పాస్ పడితే చాలు పండగ చేసుకుంటాడు. మన అమ్మమ్మ కూడా ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం అనేవాడు. స్లమ్ రా, మారరు మారనివారు. వెయ్యరా, ఈ రోజు కిషోర్ గాడు, ఈ నల్ల కిషోర్ గారి ఫ్యాన్. Cheers. Bangalore IT corridor. ఎక్స్క్యూజ్ మీ సార్,
గుడ్ మార్నింగ్ భజన బేడ కూర్చోలే. నా బయట సార్ వచ్చింది నా ఎక్స్పీరియన్స్ వేకే కదా. ఓకే లేదు సార్, నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా వెళ్ళి లాకర్ లో పెట్టుకోపా. ఈడ ఉంటే సుద్దిలు తినేసి నేను టిష్యూ పేపర్ గుర్తు చేసుకుంటాను. ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఏడుస్తున్నా. వద్దు గుర్తు పెట్టుకోలేనంత గ్యాప్ వచ్చిందన్నమాట. యాక్చువల్లీ నేను యాప్ తయారు చేసాను సార్. నాకు అదొక పెద్ద ఫ్లాప్ అని ఎంబీ రోడ్ లో టాప్. జాబ్ కి దిక్కు లేదు కానీ స్టీవ్ జాబ్స్ లాగా యాపిల్ బత్తాయిలు అంటారు. ఇంగ్లీష్ వచ్చా? అర్థమవుతుంది సార్. నీకవుద్ది. నువ్వు మాట్లాడితే అవతల వాడికి అవుద్దా? అసలు నా నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి సార్? అది ఫ్యూచర్ లో తెలుస్తుందిలే కానీ వెళ్ళి ఖాళీగా ఉండే ఏదో ఒక కుర్చీలో కూర్చోమా. నేను ఖాళీగా ఉండేటప్పుడు పిలుస్తాను. అయితే నాకు ఈ జాబ్ వద్దు సార్. తినడానికి తిండి ఉండదు కానీ ఈ యుగోలకేమీ తక్కువ లేదు. బలుపు తగ్గించుకుని అయినా బాగుపడతావు. సార్ లేవండి సార్. ఏమి కాలికి దండం పెట్టుకుందువా? లేవండి సార్. లేచినాను చెప్పు. బస్తా తగ్గించడం కుదురుతుందా? చచ్చినా కుదరదు. నా బల్బు అంతే. పానీపూరి కూడా కొనిలేనట్టు ప్రేమేంట్రా? తినడానికి తిండి ఉండదు కానీ ఈ యుగోలకేమీ తక్కువ లేదు. जिंदगी के साथ भी जिंदगी के बाद भी. సరే నేను మళ్ళీ వదిలేసి వస్తే నేను ఏ లారీ కింద పట్టి వస్తా. అప్పుడు వచ్చి ఇన్సూరెన్స్ డబ్బుతో దాన్ని పెళ్లి చేయి. ఎందుకు పోవటం? నేనే పోతా. నేను పోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో ముందు అప్పు తీర్చి మిగిలిందంతా దాన్ని పెళ్లి చేయి. పోయే ముందు పాప పిచ్చి స్కూర్తి ఒకసారి మాట్లాడుతుంది. సిగ్నల్ కట్, పర్మనెంట్ గా కట్. బ్యాగేజ్ వదులుకున్నాను. బట్టల బ్యాగేజ్ ఎందుకు? కూర్చోమండి. ఇది పుట్టకారులో ఉంది. ఇది పెద్ద బండిలాగా ఉంది. సమ్మగా ఉంటుంది. స్ట్రేంజ్ లైఫ్ టీచర్స్ ఎవరు అంటారు. డబ్బు తెలియదు, నాకు ఎమోషన్స్ తెలియదు. నేను డబ్బు వల్ల పోదాం అనుకున్నాను, నువ్వు డబ్బు కోసం పోదాం. ఆడికి ఎటకారం ఎక్కువ బ్రో, అందుకే ఇలా ఆడుకుంటుంటాడు. మనిషి పోయే ముందు అన్ని అనుభవించుకోవాలి, అన్ని తెలుసుకుపోవాలి అంటాడు. పని చేద్దాం బ్రో, ఎలాగో పోదాం అనుకున్నాం. 30 days ఇతని ప్లేస్ ఆకలి, బాధ, సూపర్ ఆపర్చునిటీ ఫర్ నేను తెలుసుకుంటాను. ఆస్తి, ఐశ్వర్యం, కార్లు, షేర్లు, టూర్లు, లగ్జరీస్ అంటే నువ్వు తెలుసు. ఏంటి బ్రదర్ నువ్వు అనేది? నిజంగానా? కానీ నీ ఇంగ్లీషు, నీ యాటిట్యూడ్, ఆ హుందా బందా నాకెలా వస్తుంది బ్రదర్? బట్టలు మార్చుకోవచ్చు, బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఒక్క నైట్ మన హోటల్లో టైం స్పెండ్ చేస్తే చాలు. ఓకే yes, this is what I was thinking. రోలెక్స్ రూపంలో వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఓకేనా? కూర్చోపోయా. Oh. తిన్రా. యు రిమెంబర్ చిన్నప్పుడు వాడు స్కూల్కి వెళ్తే నువ్వు బ్యాగులు మోసావు, వాళ్ళ నాన్న ఎయిర్పోర్ట్కి వెళ్తే నేను లగేజ్ మోసాను, వాడు పార్కులో క్రికెట్ ఆడితే నువ్వు బాల్ అందించేదాన్ని, వాళ్ళ నాన్న క్లబ్లో కార్డ్స్ ఆడితే నేను లైఫ్ అందించేవాడిని. కానీ వాళ్ళ నాన్న నన్ను తొక్కేశాడు, వాడి కొడుకు నిన్ను నటి రోడ్లో వదిలేశాడు. Oh, he is preparing her mind. నన్ను ఏడిపించాడు. కొడుకు ప్రేమించక నిన్ను ఏడిపిస్తున్నాడు. మనము ఏడిపిద్దాం, ఫ్యామిలీ మొత్తాన్ని ఏడిపిద్దాం.
తుడుచుకోవడానికి ఖర్చీఫ్లు చాలా ఏడిపిద్దాం. He has influenced his daughter. Oh. Oh my God. See the difference they are showing us like very clearly. Yuck. Hmm. Oh. Oh. లో చూసిన కొంప. అయ్యా, ఇది ఇలా రాష్ట్రపతి భవన కులానికి ఒక కారు ఉందిరా భయ్. Rashtrapati Bhavana. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కరెంటు స్తంభాలకు బల్బులు మార్చేవాళ్ళ ఉంటాడు. వాడే చీఫ్ సెక్యూరిటీ. అగైన్ న్యూ లుక్. యా యా. Yeah. Caterpillar boy. Let's forget about it. ఒక్క ఎలుకబండి పిచ్చి. భయపడకు, వాడు భూమా, ఇంట్లో నీ క్లోజ్ ఫ్రెండ్. ఏ బొమ్మ ఇంతలా అరస్తా దూరమే. లక్ష్మణ్ నాకు మరో అమ్మ. గౌతమ్ బాబు ఇవాళ ఏమిటి భలే కొత్తగా ఉన్నారు? యా. అవును సార్. లుకింగ్ సో ఫ్రెష్ టుడే. నా సెక్రటరీ. ఫిగర్ చూడు, సంతకాలు పెట్టేప్పుడు మాత్రం ఫిగర్స్ చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్. Oh God. జ్యువెలరీ లేని మహాలక్ష్మిలా అమ్మాయి ఉంటుంది. తిను సిస్టర్ అయి ఉంటుంది. మరి మదర్ ఎక్కడ? Oh yes. కారు దగ్గరికి వచ్చి దాన్ని ఎలా కాదనుకుని వచ్చావురా? వాడి కాళ్ళ మీద పడి కాకుండా నా కాళ్ళ మీద నిలబడి చేద్దాం అనుకుంటున్నాను. రేపటికల్లా నేను జాబ్లో జాయిన్ అవ్వకపోతే ఎల్లుండి ఇంట్లో ఒక్కరే ఉంటాను. Oh. ఎట్లా సంపాదించినవరా అయ్యా ఇంత డబ్బు? హలో బ్రో, ఇంకా ఎలా జరిగింది? గ్రాండ్ గా జరిగింది. నీకెలా ఉంది అక్కడ? పోరబండ మైసమ్ మీద ఒట్టు బ్రో,
మనుషులు ఎట్టా బతుకుతారో నాకు తెలీదు. Hmm. అయినా ఇవన్నీ వదిలేసి ఎట్టా పోదాం బ్రో? అరే స్వర్గం సైట్ సీయింగ్ వచ్చి మీ ఇంట్లోనే ఉండిపోయినట్టు. బిడ్డ బ్రో పడుకుని చచ్చిపోవచ్చు. డబ్బా బ్రో స్నానం కాదు సంసారమే చేయొచ్చు. నీ పరిస్థితి బానే ఉంది బ్రో, నా పరిస్థితి రకరకాలుగా ఉంది. ఇంట్లో మస్కిటోస్ ఉన్నట్టుంది. మా ఇంట్లో మస్కిటోసే ఉంటాయి, వాటి మధ్య మేము ఉంటాం. కరెంట్ ఉంటుందా? చూడాలనిపిస్తే కిటికీ తీసుకో, ఆ జూబ్లీస్ 24 hours ఉంటుంది. Oh my God. అదేంటి బ్రో బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు? బాత్రూమ్ లోనా? మా కాలనీలోనే 2 days ఒకసారి వచ్చేది. మరి ఫ్లష్ కి చెయ్యి వాడాల్సిందే. మొత్తం 6 మగ్గులు, 3 పైకి 3 కింద. Oh God. అయితే ఓ పని చేయి, పక్కనే కోరమ్మాల్ ఉంది, పొద్దునే టెల్లు పని జరిగి. బ్రో మీ నాన్న కాల్ చేస్తున్నారు. Hmm. ఆన్సర్ చేయి, కాన్ఫరెన్స్ లో తీసుకో, బట్ ఇంగ్లీష్ మాత్రం ట్రై చేయి. ఓకే బ్రో. హలో. Hey Gautam, how are you? నాన్న ఏంటి నాన్న? సౌండ్స్ వెరీ స్వీట్. చిన్నప్పుడు పిలిచేవాడివి రాలా? ఆ. రే గౌతమ్, ఒక ఫేవర్ చేయాలి. సన్ ఫార్మా దిలీప్ సంఘి గారు తెలుసు, వాళ్ళ డాటర్ది మ్యారేజ్ ఉందిరా రేపు. డెస్టినేషన్ వెడ్డింగ్ మాల్దీవ్స్ లో చేస్తున్నారు. మామ్ అండ్ నేను ఇంపార్టెంట్ మీటింగ్ కోసం వెళ్ళే వెళ్తున్నాం. సో మా తరఫున నువ్వు అటెండ్ అవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకే నాన్న. థ్యాంక్స్ గౌతమ్. ఫార్మాలిటీస్ అన్ని ముద్రాంకులు చూసుకుంటారు. ఓకే బై బై బై. బ్రో విన్నాను, నాదొక చిన్న డౌట్. నాకు అరేంజ్ మ్యారేజెస్ తెలుసు, లవ్ మ్యారేజెస్ తెలుసు, కానీ డెస్టినేషన్ మ్యారేజ్ అంటే Oh హోమ్ God. టౌన్ దూరంగా వేరే స్టేట్ లో కానీ వేరే కంట్రీలో కానీ చేస్తాను. ఆ డబ్బులు. ఓ ఓకే ఓకే ఓకే. మొన్న మధ్య సల్మాన్ ఖాన్ వాళ్ళ చెల్లి పెళ్లి మా హైదరాబాద్ లో చేశాడే, అట్లనా? యా, ఎంజాయ్ ది ట్రిప్. థ్యాంక్స్ బ్రో. నీ పుణ్యమని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిపోతున్నా. ఓకే బ్రో, ఉంటా. తొందరగా మేనేజర్ చెప్పి ఫ్లైట్ బుక్ చేయించుకో, లేకపోతే అయిపోతాయేమో. టికెట్స్ మనం బుక్ చేయటం ఏంటి, మనకే సొంత చార్టర్ ఫ్లైట్ ఉంది. Hmm. ఫ్లైట్ Okay, so guys, जैसे कि हमने ये थर्ड सीन भी देख लिया है गौतम नंदा मूवी का, in which they have already swapped their lives, and he is living that luxurious life, and that luxurious man is living that poor life. Like, see, what I can understand by this scene is, mm, a poor person can easily and happily live as a rich person, right? But for a rich person, living a poor life is very difficult. Very difficult. I know that for a fact, that if you will sleep on, like, if you are like used to sleep on like very thick and very luxurious mattresses, you can't sleep on floor. But if you are used to sleeping on floor, you can easily sleep on mattresses, right? This is what reality is, and the movie is showing everything very fantastically, and I want to see what will happen after this, whether he can survive there and he will love those emotions and everything. I want to know, because this movie is all about money, because he is very rich, he is very poor, and what will decide that you are poor or rich? Dappa. One thing which will never get second hand will be the money. Oh my God, what a fantastic dialogue he said. And money is always changing the hands, but still it is not never getting second hand, right? Awesome. I'm loving this movie actually. I am really enjoying this movie. What about you guys? Do you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then. Bye bye.